ఇప్పుడు ప్రవీణ్ టెక్ టిప్స్ ఇవాళ వీడియో వచ్చేసి సామ్సంగ్ గ్యాలక్సీ M36 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకోవచ్చు సామ్సంగ్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్న సామ్సంగ్ గ్యాలక్సీ M36 5G స్మార్ట్ ఫోన్ చూస్తే ఏ కాన్ఫిగరేషన్ పెట్టారు. సో ఓవరాల్ చూస్తే ఫీచర్స్ వైజ్ అయితే చాలా బాగా అనిపించింది. 6 OS అప్గ్రేడ్స్ వస్తున్నాయి. వాలెట్లో కూడా మాక్సిమం అన్ని కూడా యాడ్ అప్ అయితే చేసుకోవచ్చు. వెయిట్ కూడా తక్కువ ఉంది. కోర్ లెవెల్స్ ప్రొటెక్షన్ వస్తుంది. గూగుల్ వాళ్ళ సర్కిల్ సర్చ్ ఫీచర్స్తో పాటు చాలా బాగుంది. ఫీచర్స్ వైజ్ స్పెసిఫికేషన్స్ బాగున్నాయి. కలర్ చూసుకుంటే ఇక్కడ వెల్వెట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్లో ఒకటి ఉంది, అండ్ సెరీని గ్రీన్ కలర్ అండ్ ఆరెంజ్ హేజ్ కలర్ ఆప్షన్స్లో కూడా బాగానే ఉంది. గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్తో పాటు కూడా వస్తుంది. అండ్ బాగుంది. ఫీచర్స్ అవన్నీ కూడా బాగున్నాయి. కెమెరా పరంగా చూసుకుంటే 30 MP సెల్ఫీ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 MP OS కెమెరా, 50 MP 2 MP మ్యాక్రో కెమెరాతో పాటు కూడా వస్తుంది. AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ ఆబ్వియస్లీ 6 జనరేషన్ ఆఫ్ OS అప్గ్రేడ్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు అన్నమాట. సో ఇవి మెయిన్ హైలైట్స్ అనుకోవచ్చు. జర బాగా అనిపించింది నాకు. అండ్ ప్రైస్ ఎంత అని అంటే అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రం సింగిల్ వేరియంట్ ఉంది. 17,500కి వస్తుంది అనమాట. మీరు అమెజాన్‌లోకి ఎళ్లి కూడా పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. కమింగ్ టు స్మార్ట్ ఫోన్ యొక్క మంచి విషయాలు అయితే చెప్పేసినాను. అండ్ కమింగ్ టు రెండు డ్రాబ్యాక్స్ బై సామ్సంగ్ నుంచి చాలామంది ఎత్తుకొట్టుకునేది ఒకటే ఏంటంటే బై, సరే వీళ్ళు 10,000కి 8,000కి డ్యూ డ్రాప్ నాచెస్ ఇస్తున్నారు అంటే బై ఓకే యాక్సెప్టెడ్ అనుకోవచ్చు. కానీ స్టిల్ ఇప్పటికి ఇక్కడ మనం 10,500 ఇస్తాం, 18,000 ఇస్తాం. దగ్గర దగ్గర స్టిల్ ఇప్పటికి నాచ్ డిస్ప్లే అయితే ఇస్తున్నారు అన్నమాట. పంచువల్ డిస్ప్లే ఇస్తలేరు. సో ఇదొకటి ఫస్ట్ మైనస్ అనుకోవచ్చు దీని నుంచి. సెకండ్ మైనస్ ఏంటంటే బై ఛార్జర్ అయితే బాక్స్‌లో ఇయ్యరు. 25 అవర్స్ ఛార్జర్ సపోర్ట్ ఉంది. కానీ ఛార్జర్ అయితే ఇస్తలేరనమాట. అండ్ ఆల్సో బ్లూటూత్ వర్షన్ 5.30 5.4 ఇయ్యాల్సింది 5.3. సో యాక్సెప్టబుల్ బై 5.4 5.3 కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు కానీ అది యాక్సెప్టబులే. ఇవి రెండే బై ఇదొకటి 2 పెద్ద మైనస్‌లు అనుకోవచ్చు. కమింగ్ టు ప్రైస్ విషయం కోసం మాత్రం నేనైతే ఆఫర్స్ అప్లై చేసి పర్చేస్ చేసుకోవచ్చు ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. ఈ స్మార్ట్ ఫోన్‌కి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయంటే యెస్ బై ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ లిస్ట్‌లో చూసుకుంటే మాత్రమే రియల్‌మీ నుంచి అంటే రియల్‌మీ P3 5G స్మార్ట్ ఫోన్ కూడా అవైలబుల్ ఉంది. దీనికైతే కొంచెం బ్యాటరీ ఎక్కువ వస్తుంది. 6000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. సో దగ్గర దగ్గర దాని కూడా కొంచెం తక్కువ ప్రైస్‌కే వస్తుంది. ఇది ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే CMF బై నథింగ్ ఫోన్ 2 Pro అనమాట ఇది. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ వస్తుంది. అండ్ ఆల్సో ర్యామ్ కూడా ఎక్కువనే వస్తుంది. 19,000కి వస్తుంది. ఇది కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు. యూనిక్‌నెస్ ఏంటంటే బై ప్యానెల్స్ ఉన్నాయి కదా, ఈ స్క్రూస్‌తో ప్యానెల్స్ అనేది చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకున్నాం అయితే మోటరోలా నుంచి చెప్పడం మోటరోలా G85 5G స్మార్ట్ ఫోన్ కూడా ఇక్కడ ర్యామ్ ఎక్కువ వస్తుంది, స్టోరేజ్ కూడా ఎక్కువ వస్తుంది. అండ్ ఆల్సో ప్రైస్ కూడా తక్కువ ఉంది. గొరిల్లా గ్లాస్ 5 వస్తుంది. అది సోనీ వాళ్ళది LYDA 600 కెమెరాతో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఇది కూడా కాంపిటీషన్‌లో బాగానే ఉంది స్పెసిఫికేషన్స్ వైజ్. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే పోకో నుంచి అన్నమాట. పోకో వాళ్ళ పోకో X7 5G స్మార్ట్ ఫోన్ కూడా ఉంది బై. ఇక్కడ మెయిన్ చూసుకుంటే 1.5K 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే వస్తుంది. ఇక్కడ సేమ్ అదే ర్యామ్ ఎక్కువ వస్తుంది, స్టోరేజ్ కూడా ఎక్కువనే వస్తుంది. అండ్ ప్రైస్ కూడా తక్కువకి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే పోకో నుంచి అన్నమాట. పోకో వాళ్ళది K13 5G స్మార్ట్ ఫోన్ బై. ఇక్కడ చూసుకుంటే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్‌లో బ్యాటరీ ఎక్కువ వస్తుంది. 7000 mAh బ్యాటరీ విత్ 18 వాట్స్ ఫాస్ట్ చార్జరు. సో క్లోజ్ టు అదే ప్రైస్‌కి అడిగారనమాట బై. వీళ్ళు దానికి దీనికి ఒక ₹500 తేడా. సో ఇది కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట బై. మంచి ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ కూడా ఒకసారి కన్సిడర్ చేసుకున్నట్టయితే నేను ఒక అడ్వైస్ అయితే ఇస్తాను. నా ఒపీనియన్‌లో బై కంపారిజన్ చేసుకొని ఈ లిస్ట్‌లో ఉన్న స్మార్ట్ ఫోన్స్‌కి మన దగ్గర ఉన్న సామ్సంగ్ గ్యాలక్సీ M36 5G స్మార్ట్ ఫోన్ కంపారిజన్ చేసుకొని పర్చేస్ చేసుకోమంటేనే మన కంపారిజన్ స్మార్ట్ ఫోన్ కంపారిజన్ చేయాలంటే గిట్ట కింద కామెంట్ చేయండి. కంపారిజన్ వీడియో తీసుకొస్తాను. నా ఒపీనియన్‌లో బై స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు. ఏందంటే బై ఈ లిస్ట్‌లో ఉన్న స్మార్ట్ ఫోన్స్ కంటే దీనిలో ఒక యూనిక్‌నెస్ ఏందంటే బై ఇది 6 ఇయర్స్ దాకా OS అప్డేట్ ఇస్తుర్రన్నమాట. అదొక్కటి బెనిఫిట్ అనుకోవచ్చు దీని నుంచి. సో అదనమాట. అండ్ మీ ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో కింద కామెంట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్ ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన ఆల్టర్నేటివ్స్ చెప్పేసినాను, నా ఒపీనియన్ కూడా చెప్పేసినాను. మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్ డౌట్స్ క్వశ్చన్స్ కింద కామెంట్ చేయడం రిక్వెస్ట్ వీడియో ఉంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ వన్ డే రిప్లై క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. క్వశ్చన్స్ రిప్లై ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.